రండి ఈరోజు మనం ఒక అద్భుతమైన దివ్య గాథలోకి అడుగు పెడదాం. సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవికి వివరించిన శ్రీరామచంద్రుని గొప్పతనం, ఆ సీతమ్మ తల్లి ధర్మనిరతి గురించి తెలుసుకుందాం. ఒకసారి ఊహించుకోండి, హిమాలయాల మధ్యలో మంచుతో కప్పబడిన ఆ పవిత్రమైన కైలాస పర్వతం. అక్కడ ఆ జగద్గురు భోళాశంకరుడైన పరమశివుడు గాఢమైన తపస్సులో కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. అయితే ఆయన ముఖంలో అపారమైన ఆనందం వెల్లివిరుస్తోంది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన పార్వతీదేవికి ఆశ్చర్యం కలిగింది. ఆమె మెల్లగా ఆయన దగ్గరకు వచ్చి ఎంతో మృదువుగా అడిగింది. చూశారా, ఆ తల్లి ఎంత ప్రేమగా అడిగిందో? ఆమె ప్రశ్నలో ఎంత ఆసక్తి ఉందో! అసలు సర్వశక్తిమంతుడవైన నీవు ఎవర్ని స్మరించుకుంటున్నారు అని ఆ తల్లి మనసులో ఒకటే సందేహం. అప్పుడు పరమశివుడు చిరునవ్వు చిందిస్తూ మెల్లగా కళ్ళు తెరిచారు. ఎంతో మృదువైన స్వరంలో ఈ సమాధానమిచ్చారు. ఈ మాట వినగానే పార్వతీదేవికి ఆశ్చర్యం రెట్టింపయింది. జగన్నాథుడైన శివుడు ఒక మానవ అవతారాన్ని ధ్యానించడమా? ఇదేంటి? అప్పుడు పరమశివుడు ఒక మహారహస్యాన్ని వెల్లడించాడు. రాముడు అంటే కేవలం ఒక సాధారణ మానవుడు కాదని, అసలు ఆయన నడవడికలోని గొప్పతనం ఏమిటో వివరించడం మొదలుపెట్టాడు. ఇక్కడే ఉంది అసలైన కీలకాంశం. గమనించండి, రేపు తెల్లవారుజామున నీకు పట్టాభిషేకం అని ప్రకటించినప్పుడు ఆయన ఎంత ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నాడో, ఆ మరుసటి రోజే పట్టాభిషేకం రద్దయింది, నువ్వు 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు కూడా ఆ శ్రీరామచంద్రుడు దానిని అంతే ప్రశాంతంగా, అదే చిరునవ్వుతో స్వీకరించాడు. భక్తులారా, ఒక్కసారి ఆలోచించండి, మనమైతే ఎలా ఉంటాం? మనకి ఒక చిన్న సమస్య వస్తేనే మనసు కుంగిపోతుంది, దేవుణ్ణే నిందిస్తాము కదా. కాని రాముడు మనకు నేర్పిందిదే. సుఖదుఖాలను సమంగా చూడటమే అసలైన ధర్మమార్గం. అదే నిజమైన విజయానికి మూలం. సరే, రాముడి సమత్వం గురించి తెలుసుకున్న పార్వతీదేవికి మరో సందేహం కలిగింది. ఇప్పుడు ఆ తల్లి సీతమ్మవారి గొప్పతనం గురించి అడిగింది. అప్పుడు శివుడు సీతమ్మ తల్లి ధర్మాన్ని వివరించడం మొదలుపెట్టాడు. పార్వతీదేవి అడిగిన ఈ ప్రశ్నతో ఈ గాథలో మరొక ముఖ్యమైన అధ్యాయం మొదలైందన్నమాట. అసలు ఆదర్శవంతమైన భాగస్వామ్యమంటే ఏమిటి, నిబద్ధత అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. శివుడు చిరునవ్వుతో చెప్పాడు, నిజమైన ధర్మమంటే భర్తకు సంపదలు, ఐశ్వర్యమున్నప్పుడు ఆయనతో ఆనందంగా ఉండటం కాదు. కష్టాలు వచ్చినప్పుడు ఆయనకు అండగా, తోడు నీడగా నిలబడటమే అసలైన ధర్మమని వివరించాడు. రాముడో అడవికి వెళ్తూ, సీతా, నువ్వు రాజభవనంలో సున్నితంగా పెరిగావు, అడవి కష్టాలు భరించలేవు, నువ్వు ఇక్కడే ఉండు అని ఎంతో ప్రేమతో చెప్పాడు. కాని సీతమ్మ కన్నీళ్లతో, గుండె నిండిన ప్రేమతో పలికిన ఈ మాటలు, అవి యుగయుగాలకు ఆదర్శంగా నిలిచిపోయాయి. ఆ రాజభోగాలన్నీ వదిలి భర్త వెంటే నడిచింది ఆ తల్లి. భక్తులారా, మనం వింటున్నది కేవలం ఒక పాత కథ కాదు, ఇది మనందరికీ ఒక జీవన మార్గం. ఈ పౌరాణిక గాథలోని పాఠాలు నేటి మన ఆధునిక జీవితాలకు ఎలా వర్తిస్తాయో ఇప్పుడు చూద్దాం. చాలా స్పష్టంగా చెప్పుకోవాలంటే, రాముడు జీవితం నుండి మనం ధర్మాన్ని, నిజాయితీని, ఆ సమత్వాన్ని నేర్చుకోవాలి. అలాగే సీతమ్మ తల్లి నుండి ప్రేమను, సహనాన్ని, నిబద్ధతను అలవర్చుకోవాలి. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, చిన్న చిన్న విషయాలకే సంబంధాలు విరిగిపోతున్నాయి. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, నిజమైన అయోధ్య అంటే ఒక నగరం కాదు. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు కష్టసుఖాలను కలిసి పంచుకుంటూ ధర్మబద్ధంగా జీవిస్తారో ఆ ప్రతి ఇల్లు ఒక నిజమైన అయోధ్య అవుతుంది. మన జీవితాల్లో కూడా అలాంటి శాంతి, ప్రేమ, ధర్మం నిండాలని కోరుకుందాం. ఆ పరమశివుడి భక్తి, రాముడి సమత్వం, సీతమ్మవారి ప్రేమ మనందరిలో ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలి. ఆ దివ్యదంపతుల ఆశీస్సులు మనందరిపై సదా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ వివరణను ఇక్కడితో ముగిస్తున్నాను.